వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. అండ్ మీరు ఇప్పుడు చిరంజీవి గారితో చెయ్యాలి అని అనుకుంటున్నారు, అది అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ చిరంజీవి గారిలా వచ్చిన కొంతమంది అంటే ఇప్పుడు నెక్స్ట్ రవితేజ గారు వచ్చారు, ఆయన కూడా అంతే ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఎక్కడి నుంచో వచ్చి ఒక జీరో స్థాయి నుంచి ఈరోజు ఒక విత్తనంలా వచ్చి ఇప్పుడు మర్రి చెట్టులాగా ఎదిగిన వ్యక్తి. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఈవెన్ నాని గారు ఆయన కూడా ఒక పెద్ద వృక్షంలో మారుతున్న వ్యక్తి. సో వాళ్ళిద్దరితో మీరు నటించారు. నాని గారి విషయానికి వద్దామండి. ఫస్ట్ మీరు భీమిలీ కబడ్డీ జట్టు చేశారా? భీమిలీ కబడ్డీ జట్టులో ఉన్న రెండో సినిమా నాని గారు. అప్పటికే ఆయన న్యాచురల్ స్టార్ నాని గారు, ఒక యాక్టర్ నాని, ఒక బిగినర్ నాని. ఇప్పుడు మీరు టక్ జగదీష్ చేసే టైంకి న్యాచురల్ స్టార్ నాని, ఆయనకు ఒక స్టార్డమ్ వచ్చేసింది. ఏంటి డిఫరెన్స్ ఏం అబ్జర్వ్ చేశారు అప్పటి నాని గారికి టక్ జగదీష్ నాని గారికి? ఏం లేదండి, నేను అప్పుడు చూసిన నాని గారు ఎలా ఉన్నారో నన్ను టక్ జగదీష్లో చేసినప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఆయనలో ఏ మార్పు రాలా. ఒక నటుడిగా మీరు ఏం అబ్జర్వ్ చేశారు క్వాలిటీ? ఇప్పుడు నటుడిగా ఎంత పరిణితి చెందాడు అని ఆలోచిస్తూ ఉంటారు కదా మీరు. అది చూసుంటారు కదా, భీమిలీ కబడ్డీ చూసుంటారు, టక్ జగదీష్ చూసుంటారు, ఆ తర్వాత దానికి ముందు చాలా సినిమాలు చూసుంటారు కదా. ఇప్పుడు ఎవరైనా సరే, ఏ నటుడైనా సరే స్టార్టింగ్ బిగినింగ్ స్టేజ్ ఒక రకంగా ఉంటుంది. అక్కడి నుంచి స్టెప్ బై స్టెప్ అన్ని విషయాల్లోనే చేంజ్ అవుతూనే ఉంటారు. అంటే ఆ ఎక్స్పీరియన్స్ పెరిగే కొలది ఆ డైలాగ్ డిక్షన్ కానీ, ఆ పర్ఫార్మెన్స్ విషయంలో కానీ అన్ని ఆటోమేటిక్గా అన్ని డెవలప్ అవుతా ఉంటాయి. ఇప్పుడు ఏ యాక్టర్కైనా జరిగిద్ది అది. స్టార్టింగ్ డేస్లో ఎవరైనా కూడా కొద్దిగా అట్లాగే ఉంటారు కదా, కొద్దిగా కొన్ని నేర్చుకోవాల్సిన స్థాయిలో ఉంటారు. అది ఫైనల్గా వచ్చేటప్పటికల్లా ఒక 2-3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వాళ్ళకి అన్ని అలవాటు అయిపోతుంది. కెమెరా లెన్స్, ఈ లెన్స్లో ఎట్లా యాక్ట్ చేయాలి, అవన్నీ నాని గారిని ఒకసారి ఎప్పుడో ప్రెస్ మీట్లో ఒక వ్యక్తి అడిగితే, అంటే దసరా సినిమా రిజల్ట్ గురించి అడిగితే, దసరాని మీరు పుష్పతో కంపేర్ చేసుకున్నారు, ఆ రేంజ్ సినిమా అనుకున్నారా? నేను అలా చేయను, ఎప్పుడు సినిమా ఇటుక పేర్చుకుంటూ ఉంటాను, మీకేంటి చిన్న చిన్న ఇటుకే అనుకుంటారో, ఏదో ఒక రోజు పెద్ద గోడ చూస్తారు. ఈ రోజు ఆ గోడ కనిపిస్తుంది మాకు. నెక్స్ట్ ఇప్పుడు కనిపిస్తుంది, చూడండి ఆ క్రేజ్ చూడండి. అసలు ప్యారడైజ్ సినిమాకు ఉన్న క్రేజ్ మీరున్నారంటే ప్యారడైజ్ సినిమాలో ఏమన్నా ఏమనిపించిందండి? అంత బోల్డ్ అటెంప్ట్ కదా. ఇప్పుడు ఈవెన్ టాటూ కానీ ఎంత బోల్డ్ అటెంప్ట్ చేశారంటే అసలు ఆ జడలు, ఆ లుక్స్, ఈవెన్ ఏమైనా అనిపించిందా? చిన్న చిన్న గ్లిమ్స్ వచ్చే ఆ పాట వచ్చినప్పుడు మీకు ఏమనిపించింది? ఏదో కొట్టగానే కొడతారేమో అనిపిస్తుంది. అది బాగానే ఉంటుంది అది. ఎందుకంటే మీరు దసరా కూడా చూసారు కదా, దసరాలో కూడా డైరెక్టర్ గారు అసలు మామూలు ఇది కాదు కదా. అసలు ఆ మట్టి కానీ అదంతా చాలా, ఇది కూడా దానికి మించే ఉంది. అంటే షూటింగ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు చెప్తా ఉంటారు నాకు, ఆ బురదల్లో అట్లా ఆ షూటింగ్ విషయంలో మాత్రం నాన్నగారు బాగా హార్డ్ వర్క్ చేస్తున్నట్టే. ఆయన చేస్తారులేండి, ఆయన ఫస్ట్ నుంచి ఆయన కష్టపడే మనిషే కదా. అండ్ కమింగ్ టు మాస్ మహారాజా, ఇరుముడి ఆ సాంగ్ ఉంది అని ఎప్పుడైతే ట్వీట్ వేశారో జీవి ప్రకాష్ గారు, ఇక్కడ ఒక్కొక్కరు పిచ్చెక్కిపోతున్నారు. అరే ఈ సాంగ్ ఎలా ఉంటుంది, ఎలా పెడతారు దాన్ని, ఐ మీన్ ఎలా మారుస్తారు, సేమ్ సాంగ్ ఉంటుందా, కొంచెం ఏమైనా మారుస్తారా, చాలా ఆలోచిస్తున్నారు. మీరు కూడా వెయిట్ చేస్తున్నారండి ఇరుముడి కోసం? అంటే ఆ సాంగ్ గురించి అంటే నేను ఒక 12 సార్లు సాంగ్ మాలేసి ఉంటాను. ఆ విల్లాజీ సాంగ్ అది నాకు బాగా కనెక్షన్ ఉంది దాంతో పాటు. నాకు పెళ్లికి ముందు నుంచి 16 సంవత్సరం నుంచి నేను 12 సార్లు వేసి ఉంటాను అన్నమాట. అట్లా నేను కూడా మీకు పెద్ద భక్తుడు మీరు కూడా అయ్యప్ప స్వామికి. నేను సార్తో అందులో వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఇరుముడి సినిమా అంటే ఆయన మాస్ మహారాజా పేరు ఉంది, కానీ ఇరుముడి సినిమా కొంచెం ఇప్పటిదాకా చేసిన సినిమాల్లో కొంచెం డిఫరెంట్ అని అనుకోవచ్చండి. అంటే ఆయన మార్క్ ఉంటుంది కానీ డిఫరెంట్ గానే ఉంటుంది. ఆయన బాడీ లాంగ్వేజ్ ఆ మార్క్ ఉంటుంది. చూడండి, ఏం చెప్పకూడదు అంటారు. బాగుంటుంది. అంటే ఇప్పటి వరకు సార్ చేంజ్ ఒక కొత్త కోణంలో ఉంటుంది వేషం. సో ఈ రోజు అనుకున్నాం కదా, ఒక విత్తనం వృక్షంలా మారారు, ఆల్మోస్ట్ మర్రి చెట్టులాగా అయిన వ్యక్తి అని చెప్పి. రవితేజ గారు ఇప్పటికీ సెట్స్లో ఎలా ఉంటారు? మీరు ఒక ఏదో చెప్పినట్టున్నారు నాకు తెలిసి, పొరపాటున డైలాగ్ ఏమన్నా తడబడినా కూడా. మన 5వ తారీఖు 6వ తారీఖు 2 రోజులు సార్తోనే కాంపిటీషన్. చిన్న తలపాటు వచ్చింది, వచ్చి సారీ సార్ అన్న, పర్లేదు చెప్పు బాగా చెప్తున్నావు. ఆయన బాడీ లాంగ్వేజ్ అంటే అవతల ఆర్టిస్ట్ కంగారు పడుతుంది. ఇప్పుడు రవితేజ గారు లాంటి ఆర్టిస్ట్ ముందు నుంచొని ముఖంలో ముఖం పెట్టి కళ్ళలో కళ్ళు పెట్టి చూసి డైలాగ్ చెప్పడం అనేది నాట్ ఏ జోక్, చిన్న విషయం కాదు. ఎంత స్టేజ్ నుంచి వచ్చినా కూడా మాకే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అంటే సార్కి తెలియదు కానీ స్టేజ్ ఆర్టిస్ట్ అని అయ్యో తెలియదు ఉండకపోవచ్చు. కొద్దిగా తడబడి సారీ సార్ అన్నాను. బాగా చెప్తున్నావు చెప్పు అట్లా
బాగా ఎంకరేజ్ చేస్తారు. రవితేజ గారిలో నాకు నచ్చిన అంశం ఏంటంటేనండి, ఇప్పుడు హీరోలు ఇప్పుడు ఆయన వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది, ఆయనకి ఎంత స్టార్డమ్ వచ్చింది, పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న వ్యక్తి, అలాంటి వ్యక్తి స్టిల్ ఎవరితో మాట్లాడినా ఆయన గోదావరి స్లాంగ్లో మాట్లాడతారు. అవును, ఆయన చాలా న్యాచురల్ ఒరిజినల్ వ్యక్తి. అదండి, కల్తీ లేని మనిషి. ఎందుకంటే ఏదో తెచ్చి పెట్టుకొని ఏమా ఏంటి అయ్యుండో ఏరా అండి మాట్లాడతారు. సెట్లో కూడా అంతే. సో మీరు ఎక్కడి నుంచి సార్? నాది విజయవాడ. విజయవాడ అంటే కొంచెం న్యూట్రల్గానే ఉంటుంది స్లాంగ్, ఎప్పుడు మీకు అటు ఇటు ఏది ఉండదు. సో ఇది ప్లస్ అయిందండి ఏదండి విజయవాడ స్లాంగ్. కృష్ణా డిస్ట్రిక్ట్ ఈ స్లాంగ్ ఏమనుకుంటా ఉంటాం మేము, వాళ్ళని కొంచెం అడ్వాంటేజ్ అనుకుంటాం, ఎందుకంటే చాలా న్యూట్రల్ స్వచ్ఛమైన తెలుగు మాట్లాడతారు మీరు. మీకు ఏదో ఒక యాస ఉండదు. నేను గోదావరి జిల్లా యాసోడిని, నేను అండి ఇలా మాట్లాడుతూ ఉంటాను. మీకు ఉండదు మీరు, ఎందుకంటే స్వచ్ఛమైన తెలుగు ఫస్ట్ నుంచి అదే భాష. మీకు అది అడ్వాంటేజ్ అయిందా ఇక్కడికి వచ్చిన తర్వాత అని అడుగుతున్నాను. ఇప్పుడు ఏ స్లాంగ్ అయినానండి, మనం మాట్లాడే విధానంలో మర్యాద ఉంటే అది ఏ స్లాంగ్ అయినా చల్తా. ఇప్పుడు విజయవాడ ఏంటి అన్నాం అనుకోండి, అది రెస్పెక్ట్ పోద్ది కదా, అవతల వాళ్ళకి మన మీద పోద్ది ఫస్ట్ రెస్పెక్ట్. మనం ఇవ్వడం పక్కన పెట్టండి, ఏ స్లాంగ్ అయినా చెప్పండి హాయ్ అన్నా కూడా అందులో కూడా ఒక మర్యాద ఉందనుకోండి తీసుకుంటారు. ఏంటండి తీసుకుంటారు. అట్లాగా స్లాంగ్తో సంబంధం లేదండి, మనిషికి వ్యక్తిత్వాన్ని బట్టి భాషలో తేడా ఉంటుంది.